హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ గురించి, అతని కెప్టెన్సీ గురించి, అలాగే అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు కదా. సో మరి వాటన్నిటికీ భిన్నంగా యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ అయిన యోగరాజ్ సింగ్ సో మరి శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశించి కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు అనమాట. సో అదేంటంటే అతను ఏమంటున్నాడు అంటే, మరి మొన్న ఐపీఎల్ ఫైనల్ జరిగింది కదా. సో ఆ మ్యాచ్లో ఆర్సీబీ 6 రన్స్ తేడాతో గెలవటానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదన్నా ఉందా అంటే శ్రేయస్ అయ్యర్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అతను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది ఇప్పుడు చూద్దాం. అయితే మనకి మొన్న పంజాబ్ కింగ్స్ టీంలో కనుక ఒక్కసారి చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తంలో కూడా అతను ఎప్పుడైతే సింగిల్ హ్యాండెడ్గా చివరి వరకు నిలబడి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడో ఆ ప్రతిసారి కూడా పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచింది. సో మరి అతను లేకపోతే వెనకమాల ఎవరు కూడా అంత మంచి ఫినిషింగ్ ఇచ్చేవాళ్ళు కనిపించట్లేదు. సో ఒక స్టోయినిస్ తప్ప. సో మరి స్టోయినిస్ కూడా మన చేతులు ఎత్తేసాడు అనుకోండి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక్కడవే టీంకి దిక్కైనప్పుడు నువ్వు ఇంత దారుణమైన ప్రదర్శన ఎందుకు చేస్తావు, అది కూడా ఐపీఎల్ ఫైనల్ లాంటి ఈ మ్యాచ్లో. సో మరి ఇటువంటి సినారియోలో నువ్వు కొంచెం అన్నా మెచ్యూర్డ్గా ఆడాలి కదా, చివరి వరకు నిలబడాలి కదా, నువ్వు భారీ హిట్లు కొట్టాల్సిన అవసరం లేదు కదా ఫస్ట్లోనే. సో మరి నువ్వు చివరి వరకు ఉండి ఎలాగైతే విరాట్ కోహ్లీ కొట్టింది ఒక 43 రన్స్ అయినా సరే, సో అవి చూస్తే ఒక 80 రన్స్ లాగా మారిపోయినాయి. సో అదేవిధంగా నువ్వు కూడా ఫస్ట్లో నిలబడి చివరి వరకు మ్యాచ్ని తీసుకెళ్లాల్సింది పోయి, సో నువ్వు ఫస్ట్లోనే అవుట్ అయితే ఇంకా వెనకమాల ఎవరున్నారు ఫినిషర్స్. సో ఫినిషర్స్ అంటే ఇండియా టీంకి ఎంఎస్ ధోని అలాగే యువరాజ్ సింగ్ వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆడినప్పుడు 98% సక్సెస్ రేట్ ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే ఎవరు కూడా అంత మంచి ఫినిషర్ లేరు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు కొంచెం బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు మ్యాచ్ని తీసుకెళ్ళి గెలిపించాల్సింది పోయి, సో నువ్వు ఇలా చేసావు కాబట్టి పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి నువ్వే కారణం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో ఏదైనా సరే మరి ఫైనల్గా యోగరాజ్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారంటే కింద కామెంట్ చేయండి.